ఇంకొకటి జంతానే, ఇంకొకటి ఏదైనా ఉన్నట్టయితే మా అభిప్రాయాలకు అనుగుణంగానే ఉండాలి ఇక్కడ దేశంలో. కానీ మతవాద దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ అందరిలో కూడా ఒకే పరమాత్మ ఉన్నాడు, ఆత్మ ఒకటే అనేటటువంటి భావన సామాజిక తీసుకోవాలంటే మమాత్మ సర్వభూతాత్మ అంటే దీనికి మూలం దీన్ దయాళ్జీకి లభించింది ఒక గొప్ప వేద మంత్రం అండి. అదేమిటి అంటే ఋగ్వేదంలో ఏకోపి బహుశ్యామ అనేటటువంటి మంత్రం. ఏకోపి బహుశ్యామ అని అంటే నేను ఒక్కనే అయి ఉన్నా కానీ బహుగా విస్తరించానని అర్థం. ఎంత గొప్ప తత్వం అంటే ఇది. ఈ సృష్టి ప్రారంభంలో ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఏమిటిది అంటే పరమాత్మ. ఒకటి ఉన్నది ఒక పరమాత్మ చైతన్యమే, అంతటా ఒకే చైతన్యం ఉంది. ఆ చైతన్యం నుంచి అంటే ఒక అమీబా ఉంది అనుకోండి సైన్స్ ప్రకారంగా, ఆ అమీబా నుంచి ఇంత పెద్ద జనాభా కావాలంటే ఏకకణ జీవి అమీబా. కానీ బహుకణ జీవులుగా విస్తరించాలి అంటే ఆ ఏకకణ జీవి ఆధారం కదా. కాబట్టి విశ్వాత్మ అయినటువంటి పరమాత్మ ఒక చైతన్యం అనేటటువంటిది మొట్టమొదటి ఉంది. అది ఇంతగా విస్తరిస్తే ఈ విధంగా రూపుదిద్దుకున్నది. కాబట్టి మనిషి దోపిడీ చేస్తే పరమాత్మని దోపిడీ చేస్తే, మనిషి మీద ఇంకొక మనిషిని పెత్తనం చెలాయిస్తే అది కూడా భగవంతుని మీద పెత్తనం చెలాయించినట్టు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఎంత గొప్పగా ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు వారు. ఈ అవిభాజ్య జీవనం అనేటువంటి చూపించిన తర్వాత మరి విభాజ్య జీవనం ఎలాగా ఉంటుంది ఇక్కడ చూడండి. ఇది ఇంకో చిత్రం. దీంట్లో దేనికి దాటే రౌండ్గా ఉంటారు. వ్యక్తి, కుటుంబం, సమాజం, ప్రాంతం, దేశం, విషయం వాడే అభినతి అంతే. వీళ్ళు కలిసి ఉండరు. మరి భారతీయ జీవనమైనటువంటి ఈ ఏకాత్మవాదం భారతదేశంలో అనాదిగా కొనసాగుతున్నది. అది ఎలాగా ఉంటుంది అంటే ఇది చూడండి రాదు. ఇది మనిషి. ఈ మనిషిలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది. ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆత్మ అంతరంగ చతుష్టయం అంటారండి శంకరాచార్యులు. కాబట్టి ఇది ఎట్లాగైతే కలిసి ఉందో మనమంతా అట్లా కలిసి ఉండాలి. ఆ విధంగా కలిసి ఉండడానికి ఏమిటి ఆధారము అని అంటే ఇదిగో చూడండి, చెట్లు ఆధారం. మరొకటి ఈ చెట్టు ఏమిటి, ఇక్కడ చెట్టుకు మూలం వేరుంది, కాండం ఉంది, కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఏమిటి ఇక్కడ మనకు చూపించేటటువంటిది ఇది ఒకటే వృక్షం. ఈ వృక్షం ఏ విధంగా ఇవన్నీ ఒక దానితోనే ఉంటాయో దేశ ప్రజానికం కూడా ఆ విధంగానే ఉండాలి. దీనికి ఆధారంగా నిలిచినటువంటిది విష్ణు పురాణంలోని శ్లోకం. ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ స్మృత. సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఏ భూభాగం అయితే ఉన్నదో ఈ భూభాగం నా మాతృభూమి, పితృభూమి, కర్మభూమి, నా జన్మభూమి అని ఎవరు భావిస్తారో వాళ్ళు దీన్ని రక్షిస్తారు. దీన్ని రక్షించడం అనేటటువంటిది కానీ లేకపోయినట్టయితే సారథి గారు చెప్పినట్టుగా మిగతావన్నీ ఉండవు. అది ఉంటే అన్నీ ఉన్నాయి. అది ఉంది, నీ దుకాణం ఉంటుంది, మకాన్ ఉంటుంది. అది ఉంది, నీ వ్యవసాయ క్షేత్రం ఉంటుంది. అది ఉంది, నీ కర్మాగారం ఉంటుంది. అది ఉంది, నీ పాఠశాల ఉంటుంది, నీ గుడి, బడి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దేశాన్ని రక్షించుకుంటూ ఏకాత్మ మానవతావాదం కేవలం ఇది జాతీయ ఏకాత్మ మానవతావాదం కాదండి. ఇది విశ్వ ఏకాత్మ మానవతావాదం వరకు కూడా ప్రపంచం ముందు భారతదేశం జగద్గురు అనడానికి ఇది కారణం అండి. కాబట్టి దీంట్లో ఉండేటటువంటి ఎసెన్స్ దీన్ని స్వీకరించి ఈ ఏకాత్మ మానవతావాదాన్ని సామాజిక జీవితంలోకి తీసుకుని వచ్చేసి చిన్న పెద్ద తేడా లేకుండా మనం అంతా ఒక్కటి అనేటటువంటి భావన నిర్మాణం చేయాలి. ఎవరికి వాళ్ళం ఏ పని మనం చేస్తున్నా కానీ ఎవరికి ఎవరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం దేశం దృష్టిలో ఒక్కటే అనేటటువంటి ఒకానొక భావన తీసుకురావడానికి, అక్కడి నుంచి ఇక్కడే తీసుకురావడానికి ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే జాతి, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, దీని కింద మనం అంతా వికసించాలి. ఇవాళ 29 రాష్ట్రాలుగా మరి ఉన్నా కానీ వీటన్నీ కూడా కలిపి ఒక జాతి, ఒక దేశంగా ఇది నిలబడకపోతే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ముక్కగా అయినట్టయితే కబళించడానికి చూస్తున్నటువంటి భస్మాసురుడు ఉన్నాడు, రాక్షసుడు. సోషల్ సామ్రాజ్యవాద దురహంకార దేశాలు ఉన్నాయి, మత సామ్రాజ్యవాద దురహంకార దేశాలు ఉన్నాయి,
పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దురహంకార దేశాలు ఉన్నాయి. మా దేశం పెరగాలి, అవతల దేశాన్ని ఆక్రమించాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంగా ఈ దేశం బలంగా లేకపోయినట్లయితే ప్రమాదంలో పడుతుంది. శరీరం బలహీనంగా ఉంటే రోగాలు అటాక్ చేసి శరీరాన్ని ఎలా మింగేస్తాయో, దేశం బలహీనంగా ఉన్నట్టయితే దేశం మీద ఈ మత సామ్రాజ్యవాద, ఏ సామ్రాజ్యవాదమైనా సరే, అది సోషలిస్టిక్ ప్యాట్రన్ సొసైటీ ఉన్నటువంటి సామ్రాజ్యవాదం కానిగాక, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం కానిగాక, మత సామ్రాజ్యవాదం కానిగాక అది మింగేస్తుంది. కాబట్టి దేశం బలంగా ఉండాలి, ఆత్మశక్తితో ఉండాలి, ఏకాత్మ మానవవాదంతో మనమంతా ఒక్కటి అని బలంగా నిలబడాలనేటటువంటి ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టారు. దాన్ని భగవాన్ మాధవ్ గారు కానీ, తర్వాత వాజ్పేయి గారు కానీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ దాన్ని అనుసరిస్తున్నారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి